السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله رب العالمين، والصلاة والسلام على سيد المرسلين نبينا محمد وعلى آله وصحبه أجمعين. أما بعد. ప్రియ విద్యార్థులారా, ఈ రోజు నుండి మనం అల్లాహ్ యొక్క దయతో సూరత్ అబసా యొక్క తఫ్సీర్ ప్రారంభించబోతున్నాము. أعوذ بالله السميع العليم من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. عبس وتولى. عبس నుదురు చిట్లించాడు. వత వతవల్లా ముఖం తిప్పుకున్నాడు. అంజా అహు అతని వద్దకు వచ్చాడని, వచ్చినంత మాత్రానికే అతని వద్దకు వచ్చాడని. అల్ అమా ఒక అంధుడు. వమా యుద్రీక లఅల్లహు యజ్జక్కా. వమా యుద్రీక నీకేమి తెలుసు. లఅల్లహు బహుశా అతను. యజ్జక్కా తనను తాను సంస్కరించుకుంటాడు. ఔ లేదా యذكరు ఉపదేశం స్వీకరిస్తాడు, ఉపదేశం వింటాడు. ఫతన్ఫఅహు ذిక్రా. ఫతన్ఫఅహు అతనికి. తన్ఫఅు ప్రయోజనకరం అవుతుంది. అల్‌ذిక్రా ఉపదేశం. అమ్మా మనిస్తగ్నా. అమ్మా మన్ ఎవడైతే అతను. ఇస్తగ్నా నిర్లక్ష్యంగా ఉన్నాడో, నిర్లక్ష్యం వహిస్తున్నాడో. వాస్తవానికి ఇక్కడ నిర్లక్ష్యం వహిస్తున్నాడు, కానీ మనం మన తెలుగు సాహిత్య ప్రకారంగా మాటను కంటిన్యూ చేస్తున్నప్పుడు చేస్తున్నాడో. ఇంతకుముందు కూడా అంజా ఉల్ ఆమా ఫతన్ఫాహు దిక్రా, అక్కడ కూడా మీరు చివరి పదాల్లో చిన్న మార్పు చూస్తారు. ఫఅంత లహు నీవు. ఫఅంత నీవు. లహు అతని పట్ల, అతనిపై. తసద్దా శ్రద్ధ చూపుతున్నావు. వమా అలైక అల్లా యజ్జక్కా. వమా అలైక నీపై ఎలాంటి బాధ్యత లేదు, లేదా నింద లేదు, పాపం లేదు. అల్లా యజ్జక్కా అతడు తనను తాను సంస్కరించుకుంటే. వ్యాఖ్యానంలో వివరాలు వస్తాయి, కంగారు పడకండి. పదాల యొక్క ముఖ్య భావం తెలియాలి అని నేను ఈ విధంగా ముందుకు సాగుతున్నాను. వ అమ్మా మరెవరైతే. మన్ అతడు ఎవరైతే. వ అమ్మా మన్ మరెవరైతే. జా అక నీ దగ్గరకి వచ్చాడు. యస్ఆ ప్రయాసపడి, పరుగెత్తుకుంటూ. వహువ మరి అతను. యఖ్షా భయపడుతున్నాడు, భయభీతి కలిగి ఉన్నాడు. ఫఅంత నీవు. అన్హు అతని పట్ల, అతని నుండి. తలహా అశ్రద్ధ వహిస్తున్నావు. కల్లా ఇది సరైనది కాదు, మాటికి అలా కాదు. ఇన్నహా నిశ్చయంగా ఇది.
తల్కిర హితోపదేశం, హితబోధ. ఫమన్ షాఅ కనుక ఎవరైతే, కాబట్టి ఎవరైతే కోరుతున్నాడో, షాఅ కోరుతున్నాడో, ذكره ذكర హు అంటే దాని ద్వారా, ذكర హితబోధ గ్రహించడం. దాని ద్వారా ఎవరైతే హితబోధ గ్రహించాలనుకుంటున్నాడో, ఫీ సుహుఫిన్ ముకర్రమ ఆ హితోపదేశం, హితబోధ ఫీ సుహుఫ్ సహీఫాల్లో లిఖించబడి భద్రపరచబడినటువంటి ఆ గ్రంథాలను చెప్పడం జరుగుతుంది. ముకర్రమ గౌరవప్రదమైన. ఏంటి ఇక్కడ గౌరవప్రదమైన? ఆ సుహుఫ్ సహీఫాలు. మర్ఫూఅ మహోన్నతమైనవి. ముతహ్హర పవిత్రమైనవి. బిఐది సఫర. సఫర ఇది రెండు పదాల బహువచనం. ఒకటి సాఫిర్ కావచ్చు, రెండవది సఫీర్ కావచ్చు. సాఫిర్ అయితే లేఖకులు అని వస్తుంది, సఫీర్ అంటే రాయబారులు అని వస్తుంది. అయితే దైవదూతలు ఎవరైతే అల్లాహ్ యొక్క సందేశాన్ని ప్రత్యేకంగా జిబ్రీల్ అమీన్ తీసుకొని ప్రవక్త వద్దకు వస్తారో వారి గురించి చెప్పడం జరుగుతుంది. లేదా ఈ దివ్య గ్రంథం ఖురాన్ని రాసే వారి గురించి చెప్పడం జరుగుతుంది. బిఐది సఫర ఈ లేఖకుల చేతుల్లో ఉంది. కిరామిన్ బరర కిరామిన్ కిరామిన్ ఆ లేఖకులు, రాయబారులు. సఫర అని ఏదైతే చెప్పడం జరిగిందో వారి యొక్క గుణాలు, ఈ రెండు గుణాలు ఆయత్ నంబర్ 16లో ఉన్నాయి. ఒకటి కిరామ్ మహిమాన్వితులు, గౌరవనీయులు. బరర చాలా మంచివారు, పుణ్యాత్ములు. 16వ ఆయత్ వరకు ఈరోజు ఇన్షాల్లా మనం కొన్ని వ్యాఖ్యానం దీని గురించి, మనకు ఇందులో ఉన్నటువంటి గుణపాఠాల గురించి తెలుసుకుంటున్నాము. ఇది సూర అబస, మక్కాలో అవతరించినటువంటి సూర. ఇందులో తౌహీద్, రిసాలత్, ఆఖిరత్ సర్వసామాన్యంగా మక్కాలోని సూరాలలో ప్రాధాన్యతతో ఈ మూడు విషయాల ప్రస్తావన వస్తుంది అని ఇంతకుముందు ఎన్నోసార్లు విని ఉన్నాము కదా. ఈ మూడు విషయాల ప్రస్తావన ఉంది, కానీ దాని యొక్క విధానం వేర్వేరు సూరాల్లో వేర్వేరు రకాలుగా ఉంటుంది. ఇందులో దావత్కు సంబంధించిన ఒక మంచి సంఘటన ఉంది. మనందరికీ కూడా అందులో చాలా గొప్ప గుణపాఠాలు ఉన్నాయి. మరియు పరలోకాన్ని తిరస్కరించే వారికి, తౌహీదును నమ్మని వారికి, రిసాలతును నమ్మని వారికి అల్లాహు తఆలా స్వయం మనిషిలో మరియు విశ్వంలో కొన్ని సూచనలు చూపించి వాటి ద్వారా అతనికి గుణపాఠం వచ్చే విధంగా చేశాడు. ఈ సూరాలో పరలోకానికి సంబంధించిన చాలా భయంకరమైన ఒక నిజ స్వరూపాన్ని, చిత్రాన్ని, అక్కడి ఒక సంఘటనను అల్లాహు తాలా ఇందులో పేర్కొన్నాడు చివరి ఆయతుల్లో. అవన్నీ కూడా ఇన్షాల్లా వస్తాయి. చాలా శ్రద్ధగా మీరు వినే ప్రయత్నం చేయండి, అర్థం చేసుకోండి.
హదీసుల్లో వచ్చిన దాని ప్రకారం ఈ సూర యొక్క అవతరణకు ఒక కారణం అంటూ ఉన్నది. ఆ కారణం సంక్షిప్తంగా మనం అర్థం తెలుసుకున్నాము అంటే, ఈ సూరాల ఆయతుల యొక్క వివరణ వినేటప్పుడు మరింత మనకు మంచిగా అన్ని విషయాలు అర్థమవుతాయి. సంక్షిప్తంగా ఆ సంఘటన ఏమిటంటే, ఒకానొక సందర్భంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా అవిశ్వాసులు ఖురైషుల పెద్ద నాయకుల్లో ఒకరికో కొందరికో ఇస్లాం గురించి బోధిస్తున్నారు. ఆ బోధించే సమయంలో అంధులైన, గుడ్డివారైన, ముందు నుండే ఇస్లాం స్వీకరించి ఉన్న ఒక సహాబీ, ఆయన పేరు అబ్దుల్లాహ్ బిన్ ఉమ్మె మక్తూమ్, వచ్చి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో ఏదో విషయం అడగబోయారు. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇస్లాం స్వీకరించిన వారు ప్రత్యేకంగా ఇలాంటి గుడ్డివారైన వారిని తరిమి వేసేవారు కాదు. అలాంటి చెడు గుణాలు ప్రవక్తల్లో లేనే లేవు. ప్రవక్త వారు ప్రజల పట్ల మనవారైనా, వేరే వారైనా, సహాబాలు అయినా, శత్రువులు అయినా, అందరి పట్ల ఉత్తమ ప్రవర్తనతో మెలిగేవారు. స్వయం దీని గురించి ఖురానే సాక్ష్యం ఇచ్చింది. కానీ ఆ సమయంలో ప్రవక్త వారికి కొంత ఈ సమయంలోనే రావాలా అన్నట్లుగా మనం ఎలా ఫీల్ అవుతామో, చిన్నగా అలా మనస్సులో ఏర్పడమే కాకుండా ముఖముపై కూడా ఆ మనసులోని అవాంఛనీయ లేదా అనండి మనస్సులో వచ్చినటువంటి ఆలోచనల కవలిక ముఖంపై వస్తుంది కదా, అది ఏర్పడినది. అయితే ఇక్కడ అబ్దుల్లా బిన్ ఉమ్మే మక్తూమ్ వచ్చినందుకు ఏదో తప్పు చేశారు, అతడు పాపం చేశాడు అని కాదు. నౌజుబిల్లా, అస్తగ్ఫిరుల్లా. ప్రవక్త వారి వేరే సదుద్దేశం ఏమిటంటే, మనవారు ఇస్లాం స్వీకరించిన వారు, ఎప్పుడైనా మనం వీరికి నేర్పవచ్చు, ఎప్పుడైనా రావచ్చు. కానీ వీళ్ళు ఎవరైతే సర్వసామాన్యంగా బోధ వినడానికి సిద్ధంగానే ఉండరో, ఇప్పుడు ఏదో వింటున్నారు, ఈ పెద్దవారు వినేదుంటే అర్థం చేసుకొని ఇస్లాం స్వీకరిస్తే వీరి యొక్క ఫాలోవర్స్గా, వీరి యొక్క గ్యాంగ్లో, వీరి యొక్క ఎవరైతే నమ్మేవారు ఉంటారో వారందరికీ కూడా వీళ్ళు చెప్పి ఎక్కువ మందికి లాభం చేకూరుస్తుంది కదా. ఇలాంటి సదుద్దేశంతో ఈ పెద్దలతో మాట్లాడే సందర్భంలోనే రావాలా అబ్దుల్లా ఇబ్నే ఉమ్మె మక్తూమ్ అన్నట్లుగా ప్రవక్త మనస్సులో వచ్చింది. మరియు మనసులో వచ్చిన మాట ముఖముపై కూడా కొంత ఈ నుదుటిపై చిట్లించినటువంటి గుర్తులు రావడం, ఇది జరిగింది. అయితే అల్లాహకు ఈ విషయం నచ్చలేదు. అల్లాహకు ఈ విషయం నచ్చలేదు. వెంటనే ఈ సూర అవతరింపజేశాడు. సంక్షిప్తంగా ఈ సంఘటన మీకు అర్థమైంది కదా. సునన్ తిర్మిజీలో ఆయిషా రదియల్లాహు అన్హా వారి ఉల్లేఖనంతో ఇది సహీ సంఘటన ప్రస్తావించడం జరిగింది. ఇక్కడ మీరు శ్రద్ధగా వింటున్నారని ఆశిస్తున్నాను. నేను ప్రత్యేకంగా దావా పని చేయాలనుకునే వారు, చేస్తూ ఉన్నవారు ఒక విషయం గమనించండి. ఖురాన్ 1400 సంవత్సరాల క్రితం ప్రవక్తపై అవతరించినట్లు ఇప్పటి వరకు ఉంది, ప్రళయం వరకు ఉంటుంది. ఇందులో ఎలాంటి మార్పు జరగలేదు. మరియు ఇది స్వయం ప్రవక్త రాసుకున్నది ఎంత మాత్రం కాదు.
అల్లాహ్ యొక్క ఉత్తమ పలుకులు, వాక్కు, అల్లాహ్ యొక్క కలాం, మరియు అల్లాహు తాలా దీనిని అవతరింపజేశాడు. ఈ సూచన మీకు ఇందులో కనబడుతుంది కదా సూరాలో. ఎలా? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సంఘటన, ఆయన ఇష్టపడని ఒక విషయాన్ని అల్లాహుతాలా స్వయం వారికి ఎలా బోధ చేస్తున్నాడో అది కూడా ఇందులో రాయబడి ఉన్నది. సోదర మహాశివులారా, సోదరిమణులారా, ప్రియ విద్యార్థులారా, ఇక రండి ఆయతుల యొక్క భావాలు, అందులో ఉన్నటువంటి ఔచిత్యాలు, మర్మాలు మరియు మన కొరకు ఉన్నటువంటి బోధనను గ్రహిస్తాము. సర్వసామాన్యంగా ఏదైనా పుస్తకం రాసేటప్పుడు గాని, మాట్లాడేటప్పుడు గాని ఎలా ఉంటుంది? ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ ని సంబోధిస్తున్నట్లుగా, లేకుంటే ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ తో థర్డ్ పర్సన్ గురించి చెబుతున్నట్లుగా ఉంటుంది కదా. ఉదాహరణకు మన స్టూడెంట్స్ లో అబ్దుల్లా అని ఒకరు ఉన్నారు. ఏంటి అబ్దుల్లా, నీ ముఖం ఇలా అయింది, ఎందుకు ఇలా ముఖము చిట్లించి ఉన్నావు, ఎందుకు ముఖం తిప్పుకొని ఉన్నావు? ఇలా అంటే నేను డైరెక్ట్ అబ్దుల్లా గారిని సంబోధిస్తున్నాను కదా. అలా కాకుండా ముఖము చిట్లించాడు, నుదురు చిట్లించాడు, ముఖము తిప్పుకున్నాడు. ఇక నేను అక్కడ పేరు చెప్పినా, అబ్దుల్లా అని చెప్పకపోయినా నేను ఎదుటి వారితో, నన్ను వినేవారితో మూడో వ్యక్తి గురించి చెప్తున్నట్లు కదా. అర్థమైంది కదా. దీన్ని ఏమంటారు? ఫేలే మాది గాయబ్ కా సేగా. ఇక్కడ గమనించండి, స్వయం అల్లా అవతరింపజేస్తున్నాడు ఖురాన్. ఎవరిపై? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై. ఇక్కడ చెప్పవచ్చు కదా, నీ వద్దకు అంధుడు వస్తే నీవు ముఖం నీ నుదురు చిట్లించావు, ముఖం తిప్పుకున్నావు. ఈ విధంగా డైరెక్ట్ గా అలా చెప్పవచ్చు. కానీ అలా చెప్పకుండా థర్డ్ పర్సన్ తో సంబోధించినట్లుగా అల్లాహుతాలా చెప్పాడు. ధర్మవేత్తలు ఇందులో రెండు భావాలు తెలియజేస్తున్నారు. ఒకటేమిటి? ఎలాగైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన ముందుకు వచ్చినటువంటి అబ్దుల్లా ఇబ్నె ఉమ్మె మక్తూమ్తో ఎలాగైతే అయ్యో ఇతను ఎందుకు వచ్చాడు ఈ సమయంలో, ఈ సమయంలో కాకుండా వేరే సమయంలో వస్తే బాగుండును అని ఏదైతే ముఖం తిప్పుకున్నట్లుగా ప్రవర్తించారో, మనసులో అనుకున్న విషయం నొసటిపై కూడా ఏర్పడిందో, అల్లాహు తాలా డైరెక్ట్ గా చెప్పకుండా మూడో వ్యక్తి రూపంలో మాది గాయబ్ వాహిద్ యొక్క సేగాలో అల్లాహు తాలా తెలిపాడు. అయితే వాస్తవానికి ఇందులో ప్రవక్త వారికి డైరెక్ట్ గా ఒక గుణపాఠం ఉన్నది. రెండవది చాలా ముఖ్యమైన విషయం, ప్రవక్త వారు అల్లాకు ఇష్టం లేని ఒక కార్యం చిన్నది చేసినప్పటికీ ప్రవక్త ఏదో చెడు ఉద్దేశంతో చేయలేదు. ప్రవక్త కావాలని ముందే ఒక ప్లాన్ గా చెయ్యలేదు. అలా ఆ సమయంలో జరిగింది గనక ప్రవక్త యొక్క స్థానం అల్లా వద్ద ఏ ఉన్నత స్థానం ఉన్నదో దాన్ని బట్టి ప్రవక్త వారికి డైరెక్ట్ గా సంబోధించకుండా ఇండైరెక్ట్ గా చెప్పారు, ప్రవక్తను గౌరవిస్తూ. అల్లాహు అక్బర్. ఈ రెండు భావాలు ఇందులో ఉన్నాయి అని తెలుస్తుంది. అయితే మన కొరకు ఇందులో ఏముంది? ధర్మవేత్తలు, వ్యాఖ్యానకర్తలు, ఖురాన్ చదివే అటువంటి మనం, మన ఇండ్లల్లో మన పిల్లలు గాని, ఇంట్లో మన భార్య గాని, భర్త గాని, స్టూడెంట్స్, ఇంకా మనతో ఉండేవారు
వారితో ఏదైనా పొరపాటు జరిగినప్పుడు వెంటనే ఆ పొరపాటు యొక్క లేవల్ ఎంతది అది గమనించకుండా చివాట్లు పెట్టడం, వెంటనే గొంతెత్తి అరవడం, అరే అలా చెప్పవద్దయ్యా అని అంటే, ఏంటి నేను తప్పు చేస్తున్నానా, వాడు చేసిన తప్పుని సరిదిద్దుతున్నాను అని మళ్ళీ జవాబులు ఇచ్చుకోవడం. అలా కాకుండా ఆ జరిగిన తప్పు ఎంత లేవల్లో ఉన్నదో దాని ప్రకారంగా చేసిన వారు తప్పు అతని యొక్క స్థానం ఏమున్నదో దాన్ని గమనిస్తూ ఎలాంటి పదాలు ఉపయోగించి వారిని సరిదిద్దాలో ఆ పద్ధతి ఇందులో మనకు నేర్పడం జరుగుతుంది. అవునా లేదా? అర్థం కాలేదా ఇంకా? ఉదాహరణకు ఉదాహరణకు ఎగ్జాంపుల్, మీరు ఒక పెద్ద క్లాస్లోనే ఉన్నారనుకుందాము. ఆ, మీరు ఒక ఏజ్ లో వచ్చారు, బుద్ధి జ్ఞానాలు మీసాలు అన్ని వచ్చాయి. ఒకే రకమైన తప్పు మీ పెద్ద సార్ చేశాడు. అదే అలాంటి తప్పే ఏదైనా నీ తోటి స్నేహితుడు చేశాడు. నీకంటే కొంచెం వయసులో తక్కువవాడు కూడా కావచ్చు. నీ క్లాసులోనే ఉన్నప్పటికీ సర్వసామాన్యంగా నీ అంత క్లేవర్గా లేకుండా, నీ అంత మార్కులు తీసుకురాకుండా కొంచెం వీక్గా ఉండవచ్చు. ఆ ఇద్దరికీ నీవు చెప్పే సమాధానం ఒకే రీతిలో ఉంటుందా? లేదు. ఎందుకు? ఒకతను నీ క్లాస్మేట్ అయినప్పటికీ కొంచెం లేవల్ చిన్నగా, మరొకతను నీ యొక్క కేవలం సార్, కొత్తగా వచ్చినవాడు కాదు, పాత సార్ మరియు చాలా పెద్ద సార్. తప్పు ఒకే రకమైనది ఉన్నప్పటికీ చెప్పే విధానం వేరుగా ఉంటుంది కదా. కేవలం అర్థం కావడానికి మీకు నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. అయితే ఈ విధంగా ప్రతి పొరపాటు తప్పు జరిగిన చోట మనం ఈ విషయాన్ని గమనించాలి. ఏంటి? మరోసారి చెప్తున్నాను, గ్రహించండి. ఆ తప్పు, ఆ పొరపాటు యొక్క లేవల్ ఎంతది, దానివల్ల వాటిల్లే నష్టం ఏంటిది, ఎంతది, మరియు ఆ పొరపాటు, ఆ తప్పు చేసిన వ్యక్తి ఎవరు, అతని స్థానం ఎలాంటిది, ఈ విషయాలు గమనించి దాని ప్రకారంగా ఎవరికి ఎలాంటి పదాలతో ఉపదేశం చేస్తే, హితోపదేశం చేస్తే ఆ తప్పును గురించి హెచ్చరిస్తే బాగుంటుందో ఆ మంచి పదాలు వెతకడం. నుదురు చిట్లించాడు, ముఖం తిప్పుకున్నాడు. అంజా అహుల్ అమా, తన వద్దకు ఒక అంధుడు వచ్చినంత మాత్రానికే. వమాయుద్రి, నీకేం తెలుసు? బహుశా లాల్లహు యజక్క, తనను తాను సంస్కరించుకుంటాడేమో. ఇక్కడ చూస్తున్నారా? రెండవ నంబర్ మరియు మూడవ నంబర్ ఒక్కసారి మీరు ఇక్కడ చదవండి. ఇబ్నె ఉమ్మె మక్తూమ్ గారు అకస్మాత్తుగా వచ్చినందుకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మోముపై వ్యక్తమైన చిరాకు సహజమే అయినా అది ప్రవక్త స్థాయికి శోభించని విషయం. ప్రవక్త స్థాయికి శోభించని విషయం అంటే ఆ గుడ్డివాడు నీ ద్వారా ధర్మ సందేహాన్ని నివృత్తి చేసుకుని సదాచరణకు ఉపక్రమించవచ్చు. తత్ఫలితంగా అతని దిద్దుబాటు జరగవచ్చు. అతని అంతరంగం పరిశుద్ధం కావచ్చు. నీ హితబోధ అతనికి లాభసాటి కావచ్చు. కనుక ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఈ కులీనుల భాగ్యవంతుల కోసం, ఇక్కడ కులీనుల భాగ్యవంతుల కోసం అని ఎవరి గురించి చెప్పడం జరుగుతుంది? అర్థమైందా? ఆ ఖురైష్ పెద్ద నాయకుల గురించి. అయితే వారి గురించి నీవు నీ దగ్గరికి వచ్చిన అభాగ్య జీవులను, అంటే కళ్ళు లేనివాడు, ఏదో సమాజంలో అంత పెద్ద హోదా అంతస్తు లేకపోవచ్చు, ఇలాంటి అభాగ్య జీవులను నిర్లక్ష్యం చెయ్యకు అని అల్లాహ్ తన ప్రవక్తకు బోధపరుస్తున్నాడు. అర్థమైంది కదా?
ఔ యద్దక్కరు ఫతన్ఫఅహు దిక్ర, లేదా ఉపదేశం వింటాడేమో, ఉపదేశం అతనికి ప్రయోజనకరం అవుతుందేమో. ఇక రండి ఆ తర్వాత ఆయతులు. అమ్మా మనిస్తగ్నా. ఈ 5వ ఆయత్కు వెళ్ళేకి ముందు మరోసారి ఈ ఆయతులను గమనించండి. ఆయత్ నంబర్ 2లో ఒక అంధుడు వచ్చిన విషయం ఉంది. మరియు ఆ అంధునిలో గుడ్డి వారైన సహాబీలో ఉన్నటువంటి ఉత్తమ గుణం ప్రస్తావించబడింది కదా. నీకేం తెలుసు, బహుశా అతను తనను సంస్కరించుకుంటాడేమో, లేదా ఉపదేశం వింటాడేమో, ఉపదేశం అతనికి ప్రయోజనకరం అవుతుందేమో. ఇప్పుడు ఇక్కడ మనం ఇది చదువుతున్నాము కదా, మనకెలా ఏర్పడుతుంది? ఆహా, అబ్దుల్లా ఇబ్న్ ఉమ్మే మక్తూమ్ గురించి ఇది చెప్పడం జరిగింది అని అర్థమవుతుంది. అంతే కదా. కానీ ఇందులో ఈ ఆయతుల్లో ఉన్నటువంటి గుణపాఠం మన కొరకేమిటి? మనం అల్లాను నమ్మేవాళ్ళం, ప్రవక్తను నమ్మేవాళ్ళం, పరలోక దినాన్ని నమ్మేవాళ్ళం, అంటే తౌహీద్ రిసాలత్ ఆఖిరత్ అంటే సంక్షిప్తంగా ముస్లింలం. ఎల్లప్పుడూ మన యొక్క సంబంధం ఖురాన్‌తో, మన యొక్క సంబంధం మన ప్రవక్తతో, ప్రవక్త యొక్క హదీసులతో చాలా దగ్గరగా ఉండాలి. చదువుతూ ఉండాలి. ఎక్కడైనా ఏదైనా మనకు పొరపాటు జరుగుతుందేమో, అందుకొరకు ఉలమాలకు దగ్గరగా ఉండాలి. వారి వద్దకు వస్తూ పోతూ నేర్చుకుంటూ వారి క్లాసుల్లో హాజరవుతూ ఉండాలి. ఎందుకు? అబ్దుల్లా ఇబ్న్ మక్తూమ్ వచ్చారు కదా, ఎందుకొచ్చారు? ఏదో కూర్చుండి కొంతసేపు కబడ్డీ ఆడుకోవడానికా? నౌజుబిల్లాహ్ అస్తగ్ఫిరుల్లాహ్. ఏదో కేవలం అట్లనే గప్‌షప్ టైం పాస్ మాటలు మాట్లాడుకోవడానికా? లేదు. ఎంత పెద్ద ఉద్దేశం అతనిది, సదుద్దేశం అని అల్లాహ్ స్వయంగా అతన్ని మెచ్చుకుంటున్నాడు. గమనించండి ఇక్కడ. అయితే నేను, మీరు, మనమందరము కూడా ఖురాన్‌తో మన సంబంధం ఏర్పరచుకొని, ఖురాన్ చదువుతూ ఉండి, హదీసులు చదువుతూ ఉండి, మన దగ్గరగా ఉన్నటువంటి ఉలమాలతో మనం టచ్‌లో ఉండి, అడపాదడపా ఏదైనా మనకు వచ్చే సందేహం వారితో తెలుసుకుంటూ ఉండి, మనం వారితో సంప్రదించి ఒకవేళ ఏదైనా దగ్గరగా లేకుంటే ఈ రోజుల్లో ఉన్నటువంటి సోషల్ మీడియా సౌకర్యంతో వారితో టచ్‌లో ఉండి, మనం విద్య నేర్చుకుంటూ, వారితో విషయాలు నేర్చుకుంటూ ఉండి, ఇది మనపై బాధ్యత. మన జీవితంలో చాలా ముఖ్యమైన విషయం. అప్పుడే మన మనస్సు పరిశుద్ధమవుతుంది. యజ్జక్కాలో గుర్తుందా? సూరతు షమ్స్‌లో ఉన్న మనం చదివాము రంజాన్‌లో. ఖద్ అఫ్లహ మన్ జక్కాహా, తజ్కియా. అయితే ఈ విధంగా మన మనస్సు అనేది పరిశుద్ధమవుతుంది. మనకు మనం సంస్కరించుకోవచ్చు. ఈ ఉపదేశాలు వింటూ ఉండేదుంటే అది మనకు లాభం కలుగజేస్తుంది. మరో చోట ఏముంది? ఫదక్కిర్ ఫఇన్న దిక్ర తన్ఫఉల్ ముమినీన్. నసీహత్ చేస్తూ ఉండండి. నిశ్చయంగా నసీహత్ విశ్వాసులకు చాలా ప్రయోజనం కలుగజేస్తుంది. ఇక్కడ కూడా ఏముంది? ఫతన్ఫఉహు దిక్ర. ఉపదేశం అతనికి ప్రయోజనకరమవుతుందేమో. అలాంటి విశ్వాసులం మనం కావాలి సోదరులారా, సోదరీమణులారా. ఏదో ఒక సంఘటన వింటున్నాము, ఏదో ఎవరి గురించి ఒక కథ విన్నాము అన్నట్లుగా ఉండకూడదు. ఇక రండి ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏ నాయకులకైతే బోధిస్తూ ఉన్నారో ఆ సమయంలో అతడి పరిస్థితి ఎలాంటిది గమనించండి. అల్లాహ్ చెప్తున్నాడు, ఎవడైతే నిర్లక్ష్యం చేస్తున్నాడో ఫఅంత లహు తసద్దా, అతనిపై నువ్వు ఎంతో శ్రద్ధ చూపుతున్నావు. వమా అలైక అల్లా యస్సక్క, వాడు గనక దిద్దుబాటు చేసుకోకపోతే ఆ నింద నీపై లేదు కదా. 4, 5, 6 ఒకసారి చూడండి. అంటే విశ్వాసం, ఈమాన్ పట్ల, ప్రవక్త వద్దకు వచ్చిన జ్ఞానం పట్ల చాలా నిర్లక్ష్యంగా ఉండేవాడు, లేదా తన సిరి సంపదల్ని చూసుకొని మురిసిపోతూ ఇతరులను లక్ష్య పెట్టనివాడు. ఓ ముహమ్మద్, చిత్తశుద్ధి గల ఈ అభిమాన ధనులను విస్మరించి సత్యం పట్ల వైముఖ్య ధోరణిని కనబరిచే ఈ బడా ఆసాములపై దృష్టిని కేంద్రీకరించటం నీకు తగదు అని అల్లాహ్ మరోసారి తన ప్రవక్తను మృదువుగా మందలించాడు. ఓ ప్రవక్త, సందేశాన్ని చేరవేయటం సందేశాన్ని చేరవేయటం వరకే నీ కర్తవ్యం. దాన్ని గ్రహించి బాగుపడేవారు లాభం పొందుతారు. ఒకవేళ ఎవరైనా
తమ జీవితాన్ని తీర్చిదిద్దుకోకపోయినట్లు, ఎవరైనా తమ జీవితాన్ని తీర్చిదిద్దుకోకపోయినట్లయితే దానికి నీవు బాధ్యుడవు కావు. కాబట్టి ఈ సోకాల్డ్ అరిస్ట్రోక్రాట్ల కోసం నువ్వు మరీ అంతగా దిగులు చెందాల్సిన అవసరం లేదు సుమా. అల్లాహు అక్బర్. చూడండి సోదర మహాశైలారా, ఇక్కడ కూడా ఈ తఫ్సీర్ అహ్సనుల్ బయాన్ మన వద్ద అల్హమ్దులిల్లా పీడిఎఫ్ రూపంలో మీ అందరి వద్ద ఉండాలి. పుస్తక రూపంలో ఉండి మీరు చదువుతూ ఉన్నారంటే అది మరీ మంచి విషయం. అల్హమ్దులిల్లా. ఇప్పుడు చదివినటువంటి మీరు ఇక్కడ చదివినటువంటి వ్యాఖ్యానం ద్వారా ఏ విషయం గ్రహించారు? పేరు తఫ్సీర్లలో ఏదైనా వచ్చి ఉండవచ్చు, ఉబై బిన్ ఖలఫ్ గాని ఇంకా వేరెవరైనా గాని. కానీ మనకు బోధపడిన విషయం ఏంటి? కనీసం ఈ 3 ఆయతులు ఏవైతే చదివామో, మనం కింద వ్యాఖ్యానం కూడా చదివామో, వాటి ద్వారా కనీసం 2 విషయాలు మనం గ్రహించాలి. ఒకటేమిటి? ఒకటి, మనం అల్లా మనకు ఈ లోకంలో ఎంత పెద్ద ఉన్నత స్థానం ప్రసాదించినా, డబ్బు రీత్యా మన వద్ద ఎంత ధన భండారాలు ఉన్నా, మనం ఇస్లాం బోధ పట్ల, ఖురాన్ హదీసుల జ్ఞానం పట్ల, ఉలమాల పట్ల నిర్లక్ష్యంగా వారి అవసరం ఏమున్నది మనకు, ఈ రోజుల్లో డబ్బు గిట్లా ఖర్చు పెడితే మనకు ఎందరో ఆలింలు దొరుకుతారు, ఇలా అనుకునేవారు ఉన్నారు కదా. స్వయంగా నేర్చుకునే ప్రయత్నం చెయ్యరు. ధర్మ జ్ఞానం వారికి దగ్గరికి వచ్చినప్పటికీ వారు అంత దానిని విలువ ఇవ్వకుండా ఎంతో చిన్న చూపుతో చూస్తారు. అవసరం వచ్చినప్పుడు మనమే వారిపై ఖర్చు పెడతాము కదా అన్నటువంటి గర్వంగా ఉంటారు. ఇలా ఉండకూడదు. ధర్మ బోధ చేసేవారు మరియు ధర్మ జ్ఞానం పట్ల ఇలాంటి నిర్లక్ష్యం మనల్ని ఏమరుపాటుకు గురి చేసి నరకానికి దగ్గరగా, స్వర్గానికి దూరంగా చేస్తుంది. చాలా శ్రద్ధ వహించాలి. రెండవ విషయం ఇందులో మనం గ్రహించాల్సింది, పైన ఏదైతే ఆయతుల్లో మనం చదివామో 3, 4 అలాంటి ఉత్తమ గుణాలు అవలంబించాలి ప్రత్యేకంగా 3 మరియు 4 ఆయతులో. మరియు ఇక్కడ చూపబడుతున్నటువంటి 4 మరియు 5, 4 ఆయతులో ఈ నిర్లక్ష్యం మనలో ఉండకూడదు. మరొక బోధ కూడా మనం తీసుకోవచ్చు ఇందులో, సర్వసామాన్య మన జీవితంలో. అదేమిటి? ఇక్కడ మనిస్తగనా ఫఅంత లహు తసద్దా వమా అలైక అల్లా యజక్క, ఈ 3 ఆయతుల వెలుగులో సూరతుల్ కహఫ్లో వచ్చినటువంటి ఆయతును కూడా కలుపుకొని మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. అదేమిటి? మనం సామాన్య జీవులం. శైతాన్ కొన్ని సందర్భాల్లో మన యొక్క సమయం వృధా కావడానికి ముఖ్య కారణం ఏముంటుంది? ఇహలోకంలో స్టేటస్ పరంగా ఎవరు ఎంత పెద్ద ఉన్నత స్థానంలో ఉన్నారో అలాంటి వారికి ప్రాధాన్యతనిచ్చి మనం వారికి చాలా దగ్గరగా ఉండే ప్రయత్నం చేస్తాం. మరి ఎవరైతే నిజమైన విశ్వాసులు, మరెవరైతే నిజమైన విశ్వాస జ్ఞానం కలిగిన వారు, అల్లాహ్ యొక్క నిజమైన భక్తులు, ఆచరణ పరంగా మంచి రీతిలో జీవించేవారు, అలాంటి వారికి అరే వీడి యొక్క పరిస్థితి బస్ మస్జిద్ వరకే, వీడు ఎప్పుడూ కూడా నమాజ్ అనుకుంటూ, ఈ విధంగా వారిని చిన్న చూపు చూసి వారికి దూరంగా ఉంటాము. ఇది సరియైన విషయం కాదు. ఇక్కడ మరోసారి గమనించండి, ఆయత్ నంబర్ 8లో అల్లాహు తాలా అబ్దుల్లా ఇబ్నే ఉమ్మే మక్తూమ్ వారిని మరో రకంగా ప్రశంసిస్తున్నాడు. ఏమని? మరెవరైతే నీ దగ్గరకు శ్రద్ధగా పరిగెత్తుకుంటూ వస్తున్నాడో, దైవభీతి కూడా కలిగి ఉన్నాడో, అతని పట్లేమో నువ్వు అశ్రద్ధ వహిస్తున్నావు. అబ్దుల్లా బిన్ ఉమ్మే మక్తూమ్ వారి మరో గుణం ఇక్కడ ఏం తెలిసింది?
వారు భయభీతి కలిగిన వారు. ఈ యక్ష అన్న పదం ఏదైతే ఉందో, తెలుగు అనువాదం అయితే దైవ భీతి అని ఉంది. యక్ష అన్న పదంలో ఖషియత్, భయం అని ఏదైతే వస్తుందో, ఇది అల్లా యొక్క భయం, పరలోక భయం, ఇవన్నీ కూడా రావచ్చు. మరొకటి, ఇహలోకంలోని కొన్ని ప్రకృతిపరమైన భయాలు కూడా కావచ్చు. ఎస్ ఆ అన్న పదం ఏదైతే చూస్తున్నారో ఆయత్ నంబర్ 8 చివరిలో, దాని యొక్క భావం పరిగెత్తుకుంటూ రావడం అని కూడా, లేదా పరిగెత్తుకుంటూ రన్నింగ్ లో రాకపోయినా ఆ సబ్జెక్టుకు సంబంధించి మనలో, మనస్సులో పరుగులు ఏవైతే ఉంటాయో, అంటే ఒక విషయం, ఒక సబ్జెక్టు గురించి ఒక తపన ఏదైతే ఉంటుందో, దాని గురించి ప్రయత్నం, ప్రయాస ఏదైతే ఉంటుందో, దాన్ని కూడా ఇక్కడ యసా అని చెప్పడం జరుగుతుంది. యసా మరియు యక్షాలో రెండు రకాల భావాలు ఉన్నాయి. ఒకటేమిటి, ఓ ప్రవక్త, ఈ అంధుడు ఏదో ఒక మంచి జ్ఞానం నేర్చుకోవాలి, ఏదో తెలుసుకోవాలి అని అతడు గుడ్డివాడైనప్పటికీ ఆ దారిలో ఎక్కడైనా ఏదైనా పడిపోయే భయం కూడా ఉండవచ్చు. దారిలో అతనికి ఏదైనా ప్రమాదం కూడా జరగవచ్చు. అలాంటి భయాలన్నీ ఉన్నప్పటికీ అతడు జ్ఞానం నేర్చుకునే విషయంలో ఎలా నీ వైపునకు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు, మరి నేర్చుకునేటువంటి ప్రయాస, ప్రయత్నం ఎలా చేస్తున్నాడు గమనించండి. ఇంతటి ఈ వ్యక్తి పట్ల మీరు కొంచెం అశ్రద్ధ వహించడం ఇది న్యాయమేనా? ఇదొకటి. రెండోది, అతడు వాస్తవానికి అల్లా యొక్క భయం కలిగి ఎలా ఉన్నాడంటే, అతడు అల్లా భయంతో నరకం నుండి శరణ పొందడానికి, నరకం నుండి రక్షణ పొందడానికి అన్ని ప్రయత్నాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకొరకే మీతో ఇంకా ఎక్కువగా నేర్చుకోవడానికి మీ దగ్గరికి వస్తున్నాడు. అర్థమవుతుందా సోదర మహాశయులారా? మరొకసారి మీతో రిక్వెస్ట్ ఏమిటంటే, ఆహా, ఇది అబ్దుల్లా ఇబ్న్ ఉమ్మే మక్తూంలో ఉన్న గుణాలు అని మాత్రమే అనుకోకండి. మనము కూడా ఇలాంటి గుణాలు అవలంబించాలి. మనం కూడా ఇలాంటి గుణాలు అవలంబించాలి. ఇక రండి, ముందుకు సాగుదాము. కల్లా ఇన్నహా తద్కీరా. కల్లా గురించి ఇంతకు ముందు మనం విన్నాము కొన్ని సందర్భాల్లో. ఈ కల్లా అన్నటువంటి పదం ఇంతకు ముందు ఏదైనా జరిగిన సంఘటనను ఖండించడానికి, లేదా ఒక మంచి విషయం ప్రస్తావన ఏదైనా ఉండేది ఉంటే దానిని మరింత నొక్కి చెప్పడానికి ఉపయోగపడుతుంది. అంటే ఇక్కడ ఇప్పుడు వెనక సంఘటన ఏం జరిగింది? 10 ఆయతుల్లో ఒక వ్యక్తి అబ్దుల్లా ఇబ్న్ మక్తూమ్ యొక్క ప్రస్తావన, మరియు వారి ఎదుట ఒక అవిశ్వాసి కానీ ఉన్నత స్థానం, సమాజంలో ఉన్నవాడు, ఒక నాయకుడు లాంటి వాడు, వారి యొక్క బోధనలు, ఆ సంఘటన ఏదైతే విన్నారో మీరు, దాన్ని బట్టి ఇక్కడ గ్రహించాల్సిన విషయం ఏంటి? మనం ఈ ధోరణి కాకుండా ఈ ఖురాన్ గ్రంథం పట్ల వాస్తవం ఏమిటి అది అల్లా తెలియజేస్తున్నాడు. వాస్తవానికి ఈ ఖురాను మాత్రం హితబోధ నిమిత్తమే ఉన్నది. ఫమన్ షాఅ దకర, కనుక కోరిన వారు దీని ద్వారా హితబోధను గ్రహించవచ్చు. ఇక్కడి నుండి ఆయత్ నంబర్ 16 చివరి వరకు ఖురాన్ ఖురాన్ అవతరింపజేసే విషయంలో ఎవరెవరి ఏ ఏ రీతిలో సహాయ సహకారాలున్నాయో, ఇంకా ఇహలోకంలో ఖురాన్ అవతరించిన తర్వాత దీన్ని నేర్చుకునేవారు, దీన్ని కంఠస్థం చేసేవారు, ఈ ఖురాన్ పట్ల పూర్తి శ్రద్ధతో ఆచరణలో ఈ ఖురాన్ను ఉంచేవారు,
వారి యొక్క ఉన్నత స్థానాలు, గొప్ప వారికి ఉన్నటువంటి గౌరవ మర్యాదల గురించి చెప్పడం జరుగుతుంది. ఫీ సుహుఫిన్ ముకర్రమతిన్ మర్ఫూఅతిన్ ముతహ్హర. అది గౌరవప్రదమైన సహీఫాల్లో లిఖితమై ఉన్నది. అవి మహోన్నతమైనవి, పవిత్రమైనవి. ఇది లోహె మెహ్ఫూద్ కావచ్చు, మరియు లోహె మెహ్ఫూద్ నుండి ఈ ఖురాన్ని ఏదైతే రాయబడిందో, దైవదూతలు రాసి ఉంచారో మొదటి ఆకాశంలో, అక్కడి నుండి కొంచెం కొంచెం అవతరిస్తూ ఉండేదో అది కావచ్చు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాలకు ఏదైతే ఈ ఆయత్ ఇప్పుడు అవతరించింది, దీన్ని రాసుకోండి, మరియు దీనిని ఫలానా సూరాలో పెట్టండి, ఫలానా ఆయత్ తర్వాత ఫలానా ఆయత్కు ముందు పెట్టండి, ఈ విధంగా ఏదైతే ఆదేశిస్తూ ఉండేవారో వాటిని రాసే అటువంటి సహాబాల యొక్క గౌరవం, మర్యాద అన్నీ ఉన్నాయి. దీని ద్వారానే మర్ఫూ అన్న పదం ఏదైతే ఉందో, మహోన్నతమైనవి, ముకర్రమతిన్ గౌరవప్రదమైనవి, ముతహరతిన్ మరియు పవిత్రమైనవి, ఈ మూడు గుణాలు మంచిగా నాటుకొని ఉండండి మీ మనస్సులో. ఇప్పటి వరకు ఖురాన్ పట్ల మీరు ఏ అశ్రద్ధ వహించినా గాని, ఇక నుండి చిన్న ఒక్క ఆయతైనా గాని, పెద్ద ఆయత ఏది ఉంటే కనీసం సగమైనా గాని రోజు ఏదో నేర్చుకుంటూ, దాని అర్థ భావాలను తెలుసుకుంటూ, ప్రతిరోజు ఒక కొత్త విషయం తెలుసుకునే ప్రయత్నం చేయండి. అప్పుడు మీరు ఈ విషయం గుర్తుంచుకోండి. ఏంటి? మీ యొక్క గౌరవ స్థానాలు పెరుగుతాయి, మీకు ఉన్నత స్థానాలు పెరుగుతాయి, మీలో పవిత్రత, పరిశుద్ధత అనేది ఇంకా పెరుగుతూ ఉంటుంది. వీటికి సంబంధించిన హదీసులు చాలా ఉన్నాయి. గత రమదాన్లో, అంతకుముందు రమదాన్లో ఖురాన్కు సంబంధించిన ఎన్నో హదీసులు మేము మా రమదాన్ స్పెషల్ క్లాసులలో వినిపించి ఉన్నాము. మీరు మా యూట్యూబ్ ఛానళ్లలో వెళ్ళి అక్కడ ఇవన్నీ కూడా చూడవచ్చును. ఒక్క హదీస్ ఈ సందర్భంలో మనకు సరిపోతుంది. అదేంటి? ఇన్నల్లాహ యర్ఫఉ బిహాదల్ కితాబి అక్వామన్ వయదఉ బిహి ఆఖరీన్. నిశ్చయంగా అల్లాహు తఆలా ఈ గ్రంథం ద్వారా ఎవరైతే దీనిని చదువుతారో, ఆచరిస్తారో వారి యొక్క స్థానాలను పెంచుతాడు, మరెవరైతే దీనిని చదవరో వారిని అధోగతి పాలు చేస్తాడు. అలాగే ఈ మూడు గౌరవ బిరుదులతో పాటు బిఐది సఫరతిన్ కిరామిన్ బరరా అని కూడా చెప్పడం జరిగింది. అది లేఖకుల, దేవదూతల చేతుల్లో ఉంది. వారు మహిమాన్వితులు, మంచివారు కూడాను. సహీ ముస్లింలో హదీస్ వచ్చింది కదా, రియాదు సాలిహీన్లో కూడా ఉంది, 2వ జిల్దులో. ఖురాన్ యొక్క ఘనత విషయంలో ఎవరైతే ఖురాన్ మంచి రీతిలో చదువుతారో, ఖురాన్ చదవడంలో, ఖురాన్ పారాయణంలో, దానిని అర్థం చేసుకుని ఆచరించే విషయంలో చాలా ప్రావీణ్యులుగా ఉన్నారో వారు మఅస్సఫరతిల్ కిరామిల్ బరరా అని హదీసులో వచ్చి ఉంది. ఈ మూడు గుణాలు చెప్పడం జరిగింది. సఫర, కిరామిం, బరారా. ఆ గౌరవనీయులైన, మహిమాన్వితులైన, మంచివారైన లేఖకుల యొక్క తోడుగా వారు ఉంటారు. అయితే ఈ విధంగా ఖురాన్ యొక్క గొప్ప స్థానాన్ని, ఖురాన్ను నేర్చుకునే వారి స్థానాన్ని అల్లాహు తాలా ఇందులో ప్రస్తావించాడు, తెలియజేశాడు. ఇహలోకంలో కూడా మీరు దీని యొక్క ఉదాహరణలు చూడవచ్చును. ఎవరు ఎంత పెద్ద డిగ్రీలు సంపాదించి లక్షలే కాదు కోట్లు సంపాదిస్తున్నా గాని ఒక నమాజ్ సమయం వచ్చింది అంటే ఎవరిని ముందు చేయడం జరుగుతుంది? ఫల్య ఉమ్మకుం అక్రఉకుం. మీలో ఎవరు ఎంత ఎక్కువ ఖురాన్ నేర్చుకొని ఉన్నారో వారే ఇమామత్ చేయడానికి ఎక్కువ హక్కు గలవారు కదా. మీరు ఈ ఖురాన్ గౌరవ స్థానాన్ని ఖురాన్ ఆయతుల ద్వారా, హదీసుల ద్వారా తెలుసుకొని స్వయం ఆ గౌరవ స్థానం పొందడానికి ఖురాన్తో సంబంధాన్ని పెంచుకోవాలి. ఇన్షా అల్లా ఆయత్ నంబర్ 17 నుండి వచ్చే నెక్స్ట్ క్లాస్లో మనం చదివే ప్రయత్నం చేద్దాము. ఇక సెలవు తీసుకుంటున్నాము. మీ వద్ద ఏదైనా ప్రశ్న ఉండేది ఉంటే అడగవచ్చును. బారకల్లాహు ఫీకుం. మనం ఈ సూర అబసా యొక్క
ప్రారంభ ఈ 16 ఆయతులలో తెలుసుకున్నటువంటి మంచి విషయాలను అర్థం చేసుకొని ఆచరించేటువంటి భాగ్యం అల్లా మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దఅవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.